కోయిలకొండ దగ్గర పెద్ద వంకలో అందరినీవా నుండి వస్తున్నటువంటి రీజనరేట్ వాటర్ ఇది. ఇక్కడ నుండి కంబాలపాడు చెరువుకి, అక్కడ నుండి మళ్ళీ హంద్రీ నదిలోకి కలిసి ఈ నీళ్ళని రైతు పొలాలకు మళ్ళిస్తే దగ్గర దగ్గర మనకు ఒక 3,000 నుండి 5,000 ఎకరాల వరకు పారుదల వస్తుంది. మనం చూస్తున్నాం ఎదురుగా వస్తున్నటువంటి ఎడ్ల బండి, ఒక పక్క వానాకాలము, ఇంకో పక్క ఈ హంద్రీనీవా నుండి వచ్చే రీజనరేటర్ వాటర్తో రైతులు పొలాలకు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. దీనికి చేయవలసిన పని ఏంటంటే ఈ నీటిని రైతు పొలాలకు మళ్లించాలి. అదే రకంగా ఇప్పటి ప్రభుత్వము హంద్రీ నదిని జీవనదిగా మారుస్తామని చెప్పి ఈ మధ్య మనము ప్రకటన చూసాము. ఆ రకంగా ఈ పెద్ద వంక మీద ఒక 10 నుండి 12 చోట్ల చెక్ డ్యామ్లు కట్టడం ద్వారా రైతు పొలాలకు, ముఖ్యంగా చిట్యాల, కటార్కొండ, ఆలంకొండ, కోయిలకొండ దక్షిణ ప్రాంతానికి ఈ నీళ్లు మళ్లిస్తే ఇక్కడ నుండి కొంతవరకు సుగ్గికి పోయేటువంటి రైతులను ఆపవచ్చు. తద్వారా వారి ఆదాయం కూడా పెరుగుతుంది.